ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్న చక్కటి మాట. ప్రియమైన వాళ్ళారా, నీ దేవుడైన దేవుడు యెహోవా కనికరము కలిగిన దేవుడు అని. నిజమేనండి, మనము నమ్మిన దేవుడు జాలిగల, దయగల, కనికరము కలిగిన దేవుడు. అంతేకాదు, ఆయన మన చెయ్యి విడువని దేవుడండి, ఎడబాయన దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలమందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన కనికరము విడువనది. ఆయన దయ ఎన్నడూ కూడా మనల్ని వదిలిపెట్టనదండి. కావున ఆనాడు భక్తుడైన సొలొమోను దేవుని ఆలయము కడుతున్నప్పుడు దేవాది దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట అదే. ఏమాత్రం భయపడొద్దు, ధైర్యంగా ఉండు, ఏ పనైతే నువ్వు పూనుకున్నావో ఆ పని చేస్తానే ఉండు, నేను నిన్ను విడవను అన్నట్లుగా. నిజమే, సొలొమోను ఆ మందిరమును చక్కగా నిర్మించగలిగి ఉన్నాడు. అటువలే మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి యెహోషువ నాయకుడిగా వచ్చాడు. యెహోషువతో కూడా దేవుడు చెప్పిన మాట అదే, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమో అని. యెహోషువను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, అలాగే ఇశ్రాయేలుతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను విడవను అని. విడవని కనికరం ప్రియమైన వాళ్ళారా అయింది. ఈ రోజున దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అన్నా, దయ చూపించాలన్నా మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు మళ్ళాలి అండి. అంతేకాదు, దేవుని మాట వినువారిగా ఉండాలి. దేవుని తట్టు తిరగాలి, దేవుని మాట వినాలి. అలాగే పూర్ణాత్మతో ఆ ప్రభువుని సేవించేవారిగా ఉండాలి. యెహోషువ అలాగే చేసి ఉన్నాడు, సొలొమోను కూడా అలాగే చేసి ఉన్నాడు. ప్రియమైన వల్ల కావున అలా ప్రభువుని ప్రార్థిస్తూ ప్రభు తట్టు తిరిగి ఉన్నప్పుడు ఆయన విడువని కనికరము కలిగిన దేవుడు కాబట్టి, దయగలిగిన దేవుడు కాబట్టి, ధైర్యపరిచే దేవుడు కాబట్టి, ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండే దేవుడు కాబట్టి, ఎల్లప్పుడూ కూడా ఆయన వదిలిపెట్టకుండా మన పట్ల ఆయన దయ చూపిస్తానే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.